కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను మొక్కలతో ఆహ్వానం పలకాల్సిందిగా పశువైద్య సిబ్బందిని కోరుతున్నాం. మేడంకి పూల మొక్కను బహుకరించాల్సిన కోరుతున్నాం. అలాగే రవీందర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి మొక్కను బహుకరించాల్సిన. మీకు తెలుసు, మన దగ్గర చాలా వరకు పేపర్లో చూస్తూ ఉంటాం, కుక్క కరిస్తే కొన్ని మరణాలు కూడా సంభవించినాయి. రీసెంట్గా మా ఏసీ ఎల్బి గారు రఘువరన్ గారు పేపర్లో వచ్చిన న్యూస్ను కూడా హైలైట్ చేసిండ్రు. తండ్రి కొడుకులు ఇద్దరు కుక్క కాటుకు మరణించడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ కూడా మనము మామూలుగా చెప్తే, ఏదో పేపర్ ద్వారానో లేకపోతే ఏదో సభను పెట్టేసి మనం చెప్తే పబ్లిక్ అంత ఎఫెక్టివ్ ఉండదు. ఇట్లాంటిది ఒక సందర్భం మనకు వరల్డ్ జూనోసిస్ డే ద్వారా మనకు వీలవుతుంది. ఒక అవగాహన అనేది మనకు పబ్లిక్లో మెసేజ్ పంపడానికి ఈ జూనోసిస్ డే వేదికగా మనం కొంతవరకు అవగాహన పెంచుకోవచ్చు. సో ఈ జూనోసిస్ డే దాదాపు మనం కొన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నాం. 1885 లూయిస్ పాస్చర్ అనే సైంటిస్ట్ ఎప్పుడైతే రేబీస్ వ్యాక్సిన్ను ఫస్ట్ అడ్మినిస్టర్ చేసిండో ఆయన జ్ఞాపకార్థం మనం ఈ రోజును వరల్డ్ జూనోసిస్ డేగా జరుపుకోవడం జరిగింది. ముందు సార్ చెప్పారు, ఫస్ట్ రేబీస్ వ్యాక్సినేషన్ ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ జూనోటిక్ డే సంబంధించిందని జనరల్గా అందరూ అనుకోవచ్చు, ఇది వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళే చూస్తారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే మన గవర్నమెంట్ కూడా, తెలంగాణ గవర్నమెంట్ కూడా వన్ హెల్త్ ప్రోగ్రామ్ మీద అన్ని యానిమల్ సంబంధించిన జబ్బులన్నిటి కూడా సార్ ఒకటే ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చారు సార్. ఓన్లీ వెటర్నరీ కాకుండా వెటర్నరీ, మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కొత్త ప్రోగ్రామ్ మనకు లాంచ్ అవ్వబోతుంది సార్. మనకు గైడ్ లైన్స్ ఇప్పుడు వస్తూ ఉన్నాయి సార్. టోటల్ అన్ని జూనోటిక్ డిసీజ్ వల్ల వచ్చేటి, ఉదాహరణకి మనం చెప్పాలంటే రేబీస్ కానీ, లెప్టోస్పైరా కానీ, యాంథ్రాక్స్ కానీ, ఇంతకుముందు సార్ చెప్పినట్టు బ్రూసెల్లోసిస్ కానీ, కేఎఫ్టీ క్యాసినోర్ ఫారెస్ట్ డిసీజ్ అని, యాంథ్రాక్స్ అని, తర్వాత టాక్సోప్లాజ్మా అని, ఇవన్నీ కూడా ఒకటే గొడుగు కిందకి మనం తీసుకురావడానికి ప్రభుత్వం ట్రై చేస్తుంది. అది చాలా మనకు మంచి విషయం. ఇంజెక్షన్సే కాకుండా యాంటీబయాటిక్స్ కూడా వాడాలి. దాని థరో వూండ్ని క్లీన్ చేయాలి. క్లీన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్, ఆ క్రిములు అనేవి ఆ నర్వస్ సిస్టమ్ వెళ్ళకుండా ఉంటుంది. సో పర్సనల్ ప్రొటెక్టివ్ మెజర్స్ యానిమల్స్లో ఏమైనా ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా డీల్ చేయడం, ఏమైనా బైట్స్ అయినా, ఏమైనా చిన్న చిన్న స్క్రాచ్ చేసినా కూడా మెడికల్ హెల్ప్ తీసుకుంటే ఇట్లాంటి వాటి నుంచి మనల్ని మనం కాపాడగలుగుతాం. సో వన్ హెల్త్ ప్రోగ్రామ్ కింద మేము అన్ని డిపార్ట్మెంట్ కలిసి కూడా ఒకటి మీటింగ్ ద్వారా పెట్టుకొని మన అడిషనల్ కలెక్టర్ గారి సలహాలతో, కలెక్టర్ గారి సలహాలతో, డెఫినెట్గా ప్రజాప్రతినిధుల సహకారంతో వన్ హెల్త్ ప్రోగ్రామ్ కింద అన్నిటినీ కూడా ఒక యూనిఫైడ్ ప్రోగ్రామ్ కింద చేసి డెఫినెట్గా ఈ జంతువుల వల్ల మనకి జబ్బులు వచ్చినా కూడా డీల్ చేసేట్టు ఒక సర్వేలెన్స్ సిస్టమ్ అనేది మేము స్ట్రెంథన్ చేయడం జరుగుతుంది సార్. అందరి కోఆపరేషన్ దీనికి కావాలని కోరుచున్నాం. మరి ఈరోజు వరల్డ్ జూనోసిస్ డే మరి ఎందుకు మనం ఇది జరుపుకుంటున్నాం అంటే 1885 జూలై 6వ డేట్ నాడు ఒక బాబును కుక్క కరవడం వల్ల ఒక సైంటిస్ట్ దీనికి వ్యాక్సిన్ తయారు చేయడం వల్ల ఈరోజు ఇది జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏంటిది, మన ఇంట్లో పెరుగుతున్న కుక్కలే కదా, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని ఎవ్వరూ అనుకోవద్దు. ఖచ్చితంగా వాటికి కూడా వ్యాధి అనేది వస్తుంది. సో దాని ద్వారా మనకు కూడా అది వస్తుంది కాబట్టి, దానికి వచ్చిన వ్యాధి మనకు కూడా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ దీనికి వ్యాక్సిన్ వేసుకోవాలి. వాటికి వేయించాలి, మనం కూడా వ్యాక్సిన్లు వేసుకోవాలి. దాని తర్వాత ఎవరైనా కానీ ఇప్పుడు మన ఆఫీసర్లు చెప్పినట్టు కుక్కలతో ఆడుకునే ముందు, మనం పెంచుకుంటున్నవే కదా అని దాంతో ఆడుకునే ముందు మనం కూడా చాలా చురుగ్గా ఉండాలి. మనయే కదా అని చెప్పేసి వదిలేస్తే అవి మనల్ని కూడా కాటేసే, కొరికేసే అంత ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు ఈ కుక్కల కంటే కూడా మన వీధి కుక్కలు చాలా ఇంపార్టెంట్. ఇవ్వంటే మనం చెప్పినట్టు వింటే, ఇక్కడ కూర్చుంటే ఇంజెక్షన్ వేయించుకుంటే, అది కాదు. వీధి కుక్కలతో ఎట్లా అనేది ఇప్పుడు క్యాచింగ్ ప్రోగ్రామ్ అనేది మేము ఖచ్చితంగా మున్సిపల్ ద్వారా మేము పెట్టుకొని సిబ్బందిని పంపించి ఈ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయిస్తాం. మరి దీని ద్వారా ఏం నియంత్రణ ఉంది అని అంటే కుక్కల సంఖ్య అయితే తగ్గదు. జస్ట్ అవి కాటేయడం, అవి కొరకడం వల్ల మనకి ఏ వ్యాధి రాకుండా ఉంటుంది అంతే. కానీ ఈ సంఖ్య తగ్గిపోవాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక వ్యాక్సిన్ ఉందా, మరి లేకపోతే దీనికి నియంత్రణ ఆపరేషన్ ఉందా, అది చేయిస్తాం తప్పకుండా.
చాలా చోట్ల పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చనిపోతున్నారు, ఒంటరిగా ఉన్న మహిళలు కానీ పిల్లలు కానీ చనిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకొస్తాం. ప్రతి ఒక్కరూ మనం బయటికి వెళ్ళినప్పుడు కానీ వీధి కుక్కలతో అందరూ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా అక్కడ వెళ్ళినప్పుడు కొంతమంది పాపం ప్రేమతో అన్నం పెడతారు, ఆ అన్నం పెట్టినా కూడా అవి మీదికెక్కి మళ్ళీ కరుస్తూ ఉంటాయి. సో దానికి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కానీ బాగా అతి ప్రేమ, బయట వీధి కుక్కల మీద కొంచెం అతి ప్రేమ తగ్గించండి. అవి పెంచొద్దు, అది పెంచొద్దు, వీటికి ఏం చేయొద్దా అని అనకండి, పెంచండి. అవిటి కూడా అన్నం పెట్టండి, అన్నీ చేయండి. కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాం మేము. అంతేకాకుండా వీధి కుక్కలది కాకుండా మన ఈ పెట్స్ ఏదైతే మనం పెంచుకుంటామో ఈ పెట్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. అట్లాగే ఇంకా దీని నియంత్రణ ఎంత తొందర ముందడికి వస్తే మేము ఖచ్చితంగా ముందుకు తీసుకొస్తాం. ఎంత తొందర సంఖ్య తగ్గించే అవకాశం ఉంటే సంఖ్యను తగ్గిస్తాం. అంతకుముందు పందుల నివారణ కూడా మేము చేసినాం. సో పందులతో కూడా చాలా ఇబ్బందులు ఉండే, అది కూడా చేసినాం. ఇప్పుడు కుక్కలది కూడా ఖచ్చితంగా చేస్తాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాను. ఎందుకంటే రీసెంట్గా మీరు కూడా చాలామంది చూసి ఉంటారు పేపర్లలో, అంటే మన స్టేట్లో కాదు ఆంధ్రాలో, జస్ట్ వాళ్ళ పెట్ డాగ్ వ్యాక్సినేషన్ లేక ఆ పెట్ డాగ్ సంబంధించిన ఇంటి ఓనర్ని వాళ్ళ అబ్బాయిని కూడా కరచడం వల్ల ఇద్దరు కూడా చనిపోయారు. జస్ట్ 1 month బ్యాక్. చాలా బాధాకరమైన సంఘటన. చాలా చిన్న విషయము, వాళ్ళకి వ్యాక్సినేషన్, ఆ కుక్కకు వ్యాక్సినేషన్ వేసి ఉంటే వాళ్ళు బతుకుండేవాళ్ళు. సో ఇలాంటి విషయాలన్నీ మనం నివారించాలంటే డెఫినెట్గా మనకు ఈ కుక్కలకు అన్నీ కూడా మనం ఈ వ్యాక్సినేషన్ తప్పనిసరి. అంటే కుక్క కాటు ప్రమాదకరమే, కానీ అది నివారించే యొక్క శక్తి కూడా మన దగ్గర ఉంది. అంటే ముందుగా కుక్క కాటును మనం నివారించాలంటే చిన్న చిన్న మెలకువలు ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ప్రజలకు అవగాహన తీసుకొస్తే ముందుగా మనం కుక్క కాటుని నివారించగలుగుతాం. దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా మనము అన్ని రూరల్ లోకల్ బాడీస్ అంటే గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు కూడా ఫ్లెక్సీ రూపంలో అన్ని దగ్గర కూడళ్ళు పెడుతున్నాము, అంటే ముందుగా నివారించడానికి. అలాగే ఒకవేళ కుక్క కాటు వేస్తే దాన్ని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చో దాన్ని కూడా వ్యాక్సినేషన్ సంబంధించి కూడా వీళ్ళందరూ కూడా మనం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. సో పెట్ డాగ్స్ అయితే డెఫినెట్గా స్థానికులందరూ కూడా మీరు వ్యాక్సినేషన్ వేసుకోండి. అలాగే స్ట్రీట్ డాగ్స్ సంబంధించి అయితే మన గ్రామ పంచాయతీ నుంచి అలాగే మున్సిపల్ సిబ్బంది నుంచి కూడా మేము మ్యాక్సిమం ఆ క్యాచింగ్ మెకానిజం ఏది ఉందో మనం తీసుకొని ఈ యొక్క సంబంధిత శాఖ నుంచి వ్యాక్సినేషన్ డెఫినెట్గా చేపిస్తాము. సో అందరికీ కూడా కోరేది ఏంటంటే ముందుగా కుక్క కాటుని నివారిద్దాము, లేదు అంటే ఖచ్చితంగా వ్యాక్సినేషన్ వేసి ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అంతా కూడా మన మీదే ఉంది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాం.